పెద్దలు తమ జీవితాలను త్యాగం చేసి ఎన్నో కష్టాలను అనుభవించి దాదాపు ఒక 75 సంవత్సరాలు కష్టపడి అల్టిమేట్గా మనకు ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. దీంట్లో ప్రముఖంగా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి ఎంతోమంది తన ప్రాణాలు త్యాగించి ఈ స్వాతంత్రాన్ని మనకు ఇచ్చారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అదే రకంగా మీకు అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిందంటే మనకు రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ఈ దేశాన్ని సక్రమ మార్గంలో తీసుకెళ్ళాలి. దానికోసం మనం అందరం, ముఖ్యంగా యువత, దేశాన్ని ప్రగతి బాటలో నడిపేందుకు ముందుకు ఉంటే మన దేశం కూడా ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా తొందరలో వస్తుందని మనం కాంక్షిస్తున్నాము. అదే రకంగా మన భారతదేశ ప్రధాని కూడా 2047 వరకు మన దేశము నెంబర్ 1 ర్యాంకుకి వచ్చిందని కూడా పలు దఫాలుగా వచ్చేట్టు ఉన్నారు. అయితే సరే, మన దేశం గురించి తర్వాత ఆలోచిద్దాం. మనం ఈ సంబంధం గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మన ఇంటి నుంచే మన దేశం ప్రారంభమవుతుంది, మన వాడ నుంచి మన దేశం ప్రారంభమవుతుంది. దయచేసి మీకు అందరికీ విన్నపం ఏంటంటే, ఇది కూడా మనం ఎంతో కష్టపడి ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పడం, అదే రకంగా ఈ ఐలాండ్ను పెట్టించడం, కూడా ద్వారా అప్రూవల్ తీసుకోవడం, మెయింటెనెన్స్ చేయించడం జరుగుతుంది. మీరు కూడా మీ వంతు సహకారాన్ని దీనికి ఈకాలజీ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కోసం మీరు కూడా దీన్ని సరియైన పద్ధతిలో ఉపయోగిస్తూ అదే రకంగా దీన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి మీరు దయచేసి మా విన్నపం ఏంటంటే, ఈ దేశాన్నే కాకుండా మనం ఫస్ట్ వాడనే మనం కాపాడితే అది దేశానికే మార్గదర్శకం అవుతుంది అనేదిలో సందేహం లేదు. కాబట్టి నేను వాడ ప్రజలకు, సోదరులకు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మనం బేషిజాలకు పోకుండా మన అందరం ఒకటే యూనిటీగా ఉంటూ ఈ ఔన్నత్యాన్ని ఏదైతే మనకు చమన్ ఉంది, ఈ చమన్లో ఒక ఐలాండ్ ఉంది, దీన్ని ఔన్నత్యాన్ని మనం అంతా సరిగా పెట్టాలని అదే రకంగా దీంట్లో కొంతమంది కొన్ని పనికిరాని ఐటమ్స్ చేస్తున్నారు. దయచేసి మీరు అటువంటి పనులు మీరు చేయకుండా మానుకోవాలని. ఎందుకంటే మన ఇంట్లో కూడా మనం ఏదైనా పనికిరాని వస్తువు ఉంటే అది బయట వేస్తాం, చెత్తకుండా వేస్తాం. ఇది కూడా మన ఇళ్ళగా మనం భావించి దీన్ని పరిశుభ్రంగా, దీని యొక్క శాంటిటీని మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా మీరు ప్రతిసారి వచ్చి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే రకంగా మీ సహాయ సహకారాలు వెల్లవెల్లలా ఉంటాయని ఆశిస్తూ మరోసారి మన దేశ 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా మీకు, మీ కుటుంబానికి, మీ అందరికీ కూడా నా తరఫున, మా స్వామి వివేకానంద సేవా సమితి తరఫున అందరికీ హృదయపూర్వక నమస్మాంజులు. మీరు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు సెక్రటరీ గారు విష్ణుమూర్తి గారు వివేకానంద సేవా కోల్పోతున్నారు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే హిందూ సమాజం చాలా పీస్ఫుల్ సమాజం, శాంతియుతంగా ఉండేవాళ్ళు. వాళ్ళపైన అరాచకాలు చేస్తున్నారంటే అది ఖండించదగ్గ విషయము. ఇప్పుడు మన జాయింట్ సెక్రటరీ రమేష్ గారు మాట్లాడారు.